ప్రజారాజ్యం తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిష్మా అలా చూడాలా? లేదు వ్యతిరేక ఓటు యాంటీ ఇన్కంబెన్సీ అది ఉంది కాబట్టి దాన్ని కనుక చీల్చేస్తే విడివిడిగా ఎవరైనా పోటీస్తే అది డేంజర్ బెల్స్ అవుతుందా వైసీపీ చేల్చడానికని? ఇప్పుడు అప్పుడంటే చిరంజీవి ఉన్నాడు చేల్చడానికి, ఇప్పుడు ఎవరున్నారని అసలు? ఒక పక్క షర్మిల్ గారు కాంగ్రెస్ లోకి రావడంతో అదొకటి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదనేది క్లారిటీ లేదు కాబట్టి ఇంకా స్పష్టత లేదు. షర్మిల చేల్చగలిగేదే కనుక అది ఓ రకంగా జగన్కి ఫిక్సింగ్ అవుతుంది. ఎందుకంటే షర్మిల చేల్చగలిగేటువంటిది జగన్ వ్యతిరేక ఓట్లను చీలిస్తే ప్లస్సే కదా. జగన్ అనుకూల ఓట్లు ఆమె చేల్చగలిగితే తెలుగుదేశానికి. మీరు అనేది ఏంటంటే ప్రజారాజ్యం లాంటి అంత ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు అనేది. కానీ కలవలేని పార్టీలు ఉన్నాయి కదా కూటమితో. ఇప్పుడు అప్పుడు ఎలాగైతే ప్రజారాజ్యం విడిగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ కలవకపోవచ్చు, ఏ కమ్యూనిస్టుల్లో కలుపుకొని వెళ్తే బీజేపీ కలవకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే అంత సీన్ లేదు కదా. ఇప్పుడు చిరంజీవి అంటే ఒక చరిష్మాటిక్, అప్పటికి మెగాస్టారు, సినిమాలు వరుస పెట్టి హిట్ అయినటువంటి ఒక హీరో. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అయితే ఫెయిల్ అయ్యి ఉన్నాయి సినిమాలు కొన్ని, ఎందుకంటే 2-3 సినిమాలు ఫెయిల్ అయ్యి ఉంటాం. ఆ టైంలో పాలిటిక్స్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అది పక్కన పెడితే చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు బాగా